రాకి రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా బుర్రెకి వందల కొద్ది వందల రద్ది ఎగబడదా పైకి సొంపుల సుడిలోకి దింపావే సారంగి బుక్కిరి బిక్కిరి అయిపోతుందా నిండా రాముడికి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 యువా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అశోక్ ఏంట్రా ఏమైందిరా అశోక్ ఏంటి ఒరే తాళాలు గుర్తుపండి. మనం ఉన్నాం కేతన కొండ ఆ. ఇక్కడున్నారు నా బంగారు కొండ. నువ్వు ఇటు రారా. అబ్బా అయ్యో వెళ్ళిపోక అటు వెళ్ళిపో. ఏమైంది ఆహా. వెళ్ళిపోక తినేస్తారు మా వాళ్ళు. అమ్మాయిలు అదొకటి చెప్పింది కదా మనం కూడా ఒకటి చెప్దామా. దీని మొహం మండ. ఈ రోజు మనం ఉన్న కాలేజ్ ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేతనకొండ. మా అమ్మాయిలు చూసావా చాలా కలర్ఫుల్ గా ఉన్నారు చూసావా. అశోక్ అశోక్ ఆ. కలర్ఫుల్స్ ఇక్కడ ఉన్నారు ఆ. కానీ అందం ఇక్కడ ఉంది. ఆ అందం వచ్చిందే ఈ అందాల వల్ల. సో అశోక్ సత్య సో ఇదే జోస్ తో మరి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా. సో జోష్ లో మాట వచ్చేసి సో మై బ్యూటిఫుల్ క్వీన్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ మిమ్మల్ని క్రేజీగా కొన్ని క్వశ్చన్ అడుగుతాం అనమాట. మీరు చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పాలి. చెప్తారా? ఓ సూపర్. ఆ సౌండ్ ఉండాలి. సో తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్. ఇది పెద్ద స్కెచ్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? మహేష్. 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 ఒరే నీకేమైనా వైబ్రేషన్ వచ్చినాయా? వస్తాయిగా మరి. లేడీస్కి వస్తాయి నీకెందుకు వస్తాయి? ఇది పెద్ద స్కెచ్ అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక అమ్మాయిని లవ్ చేస్తూ తనకు తెలియకుండా వాళ్ళ అక్కని కూడా లైన్లో పెట్టినప్పుడు ఇది పెద్ద ఓహో రే ఇది పెద్ద స్కెచ్ కాదు భారీ స్కెచ్. నువ్వు హెయిర్ స్టైల్ కి హెయిర్ బ్యాండ్ పెట్టినప్పుడు అనుకున్నా నువ్వు బ్యాండ్ వేస్తావు చెల్లికని. నీ పేరు? నందిని. నందిని. ఇది పెద్ద స్కెచ్ అని ఎప్పుడు అంటాం మనం? ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి పెళ్లి చూపుల్లో నేనే చేశా అని చెప్పినప్పుడు. ఆహా ఓహో మనకి వంట వచ్చా? రాదు రాదు. ఫేస్ చూసి తెలియట్లేదా ఏంటి? ఫేస్ చూస్తేనే అడిగాను రా. చాలా బాగా వచ్చు వంట కదరా. చాలా బావచ్చు కదా కాకపోతే ఎవరు తినలేరు అంతే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? నీ పేరు? చరణ్. ఇది పెద్ద స్కెచ్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అందమైన అమ్మాయిని పడేయడానికి వాళ్ళ ఇంటి ముందే అద్దెకు దిగినప్పుడు. अरे ఏంట్రా ఇది? నీ పేరు? రమ్య. ఇది పెద్ద స్కెచ్ అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ కి తెలియకుండా ఫ్రెండ్ వాళ్ళ ఎవరితో పులిహార కలిపినప్పుడు ఇది పెద్ద స్కెచ్ అని. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చాలా 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 పెద్ద స్కెచ్. ఒరే నువ్వు ఇంత చిన్నగా ఉన్న పెద్ద స్కెచ్ మనకు అవసరమారా? ఎన్నో తరగతి రా? 6వ తరగతి 7వ తరగతి? డిప్లొమా సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయర్ అంటే 5th క్లాసా? ఇంటర్ సెకండ్ కొంచెం ఇయర్. కూతగనం అంటే ఇదేనేమో. పిట్ట కొంచెం కోతగానం. ఇది పిట్ట పెద్దది కానీ కోత ఏమన్నదా. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నీకు రేపు ఉంటుందరా అని ఎప్పుడు అంటాం? నీ పేరు? ప్రశాంత్. నీకు రేపు ఉంటదిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నైట్ తాగేసి మన ఇంటికి కాకుండా పక్కింటికి వెళ్ళినప్పుడు నీకు ఉంటుందిరా అంట. ఈ దొరికిందా ఛాన్స్ దూరిపోతాడు లోపలి. నీ పేరమ్మా? భార్గవి. ఆ పేరు కన్నా నాకు మొత్తం వచ్చేసింది. ఎందుకు? బార్. భార్గవిలో బార్ ఉంది కాబట్టి. సో నీకు రేపు ఉంటుందా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? దొరికింది కదా నాన్ వెజ్ గట్టిగా తిన్నప్పుడు. ఎప్పుడైనా అనిపించిందా కడుపులో గడబిడ? పోనీ నువ్వెవరికైనా చెప్పావా అంతలాగా తింటుంటే? అంటే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లేదు అందుకని చెప్పి
నీ పేరు గోవర్ధన్. సో రేపు నీకు ఉంటుందిరా అని చెప్పి ఎప్పుడు అంటాం? క్లాస్ ఎగ్గొట్టి గర్ల్ ఫ్రెండ్తో పార్క్లో టీచర్ దొరికిపోయినప్పుడు. ఎప్పుడేం జరిగిందా మనకి? జరిగింది. ఏం జరిగిందా? క్లాస్ ఎగ్గొట్టాక టీచర్ బయట దొరికిపోయాను. టీచర్కి నువ్వు ఒక్కడే దొరికేవా? పక్కన అమ్మాయి ఉంది. కానీ నీకు టెలికాప్టర్ రేపు ఉంటుందిరా. సో సత్య అశోక్. చాలా క్రేజీ ఆన్సర్ వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్. నిద్ర వచ్చినా ఏ సమయంలో ఆపుకుంటారు? రెడీ. నీ పేరు? బిబ్జాన్. బిబ్జాన్. అరే బాగుందిరా పేరు, ఫస్ట్ టైం వింటున్నాను. థ్యాంక్ యూ. బిబ్జాన్. నిద్ర వచ్చినా ఏ సమయంలో ఆపుకుంటారు? బాత్రూంలో ఉన్నప్పుడు. నీ పేరు? జాషువా. ఎలాంటప్పుడు నిద్రను ఆపుకుంటావు? మా లవర్ మిడ్ నైట్ ఫోన్ చేసి ఇంటికాడ ఎవరు లేరు ఇంటికి వచ్చేమన్నప్పుడు. నీ పేరు? రేవతి. రేవతి. ఏ సమయంలో నువ్వు నిద్ర ఆపుకుంటావు? సార్ క్లాస్ చెప్తున్నప్పుడు. నీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఏ టైంలో నువ్వు నిద్ర ఆపుకుంటావు? ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చినప్పుడు. ఓ ఆన్సర్ రాక నిద్ర వస్తుందా? మా తల్లే. నీ పేరు? రాజు. 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 ఏ దేశానికి రా? ఆర్కే కాలేజ్. రాజు, ఏ టైంలో నువ్వు నిద్రను ఆపుకుంటావు? రైల్లో ప్రయాణించినప్పుడు నా ఎదురు సీట్లో ఐశ్వర్య ఉన్నప్పుడు నేను నిద్ర నాపుకొని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాను. సో సత్య, అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా క్రేజీగా ఆన్సర్ చెప్పారు కదా. అవును. సో మీ వాళ్ళకి నేను చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒరే ఎందుకురా, ఆల్రెడీ అర్థమైంది కదా. ఏం అర్థమైంది? వాళ్ళతో పెట్టుకుంటే మడతడిపోతుందని. సో నేను కూడా టాస్క్ ఇస్తాను, మీరు ఎలా చేస్తారో చూద్దాం. చూద్దాం. మరి టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్ కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో రెండు టీం నుంచి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి అసలు టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ ఏం లేదు, రోల్స్ ఉన్నాయి కదా, అవి ఒకరికొకరు తినిపించాలి అంతే. అంతేనా? సింపుల్. చాలా సింపుల్. ఇంత సింపుల్ గా ఉండకూడదు కాబట్టి. సో ఫస్ట్ ఒక టీం ఆడతారు అనమాట. సో నా టీం ఆడారు అనుకో, ఒక అమ్మాయి ఇలా నోట్లో పెట్టుకుని, సో నోటుతోటే చేతులు వెనక్కి పెట్టుకుని నోటుతోనే ఇలాగా గుచ్చి ఇలా పైకి లేపి ఇంకొక పార్టిసిపెంట్ ఉంటుంది కదా, ఆ అమ్మాయికి తినిపించాలన్నమాట. అర్థమైందా? ఏ ట్విస్ట్ లేకుండా మా అశోక్ టాస్క్ చేయడే అని అనుకున్నా. ట్విస్ట్ అయితే బాగుంది, కానీ వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. సో రెండు టీంలు కూడా ఒకటేసారి ఆడేస్తారు. సో ఎవరు బాగా తింటే వాళ్ళు టాస్క్ బాగా చేసినట్టు. ఓకే, మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీరా? మనమే టాస్క్ కంప్లీట్ చేయాలి. రెడీ? రెడీ 3 2 1 గో. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా ఉంచకా తెల్చకా ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వే పుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగుల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకి పాడిపోయానే. అయ్యయ్యో, రాధికా రాధికా ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ఉంచకా తెల్చకా ఆటలేందే ఇక.
కోళ్ళగా కాటు చేసావే డార్లింగ్ పోరింగు దింపేసినావే పతంగుల పైకి లేపి మధ్యల మాజా పోసేసినావే పల్లిక బకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగులకి అశోక్ రాలేదు కదా దాంట్లోంచి బయటికి అబ్బో నువ్వు మంచు కాదురా నిజంగా అది డైనోసార్ ఎవరండి అంతరించిపోయింది అన్నారు ఇక్కడ చూడండి ఇదిగో ఒప్పుకో మా వాళ్ళ స్టామినా ముందు మీ వాళ్ళు జుజుబియని ఓకే జుజుబియో జిలేబియో సో ఇద్దరైతే బాగా ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో సత్య అశోక్ ఆహా నిజంగా చాలా కలర్ఫుల్ గా ఆన్సర్లు వచ్చినాయి చాలా క్రేజీగా ఆన్సర్లు వచ్చినాయి టాస్క్ కూడా బాడారు కదా అవును. మరి ఇదే ఊపిలో మరి గేమ్ రౌండ్కి వెళ్ళిపోదామా మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట కబడ్డీ 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 సత్య అశోక్. మరి కబడ్డీ కబడ్డీ ఆడడానికి మరి చిరుత పుల్లు కావాలి కాబట్టి పిలిచేద్దామా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ అశోక్ కబడ్డీ కబడ్డీ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చారు రెండు టీముల నుంచి సో ఇంకా లేట్ చేయకుండా మనం కబడ్డీ కబడ్డీ ఆట ఆడేద్దామా సో మరి ఇక్కడ ఆడేద్దామా గీతలు కూడా ఉన్నాయి కదా లేదు ఇక్కడ కాదు ఫీల్డ్ లో ఆడదాం సో ఫీల్డ్ ఆడాలంటే మరి ఫీల్డ్కి వెళ్ళిపోవాలి కాబట్టి లెట్స్ ఫాలో మీ సో సత్య అశోక్ కబడ్డీ కబడ్డీ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ తో కలిపి ఫీల్డ్ కి వచ్చేసాం కదా Yes. సో కోర్టు కూడా రెడీగా ఉంది అవును పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు కదా సో మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏంటి ఆల్రెడీ చెప్పాంగా కబడ్డీ 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 సో కబడ్డీ కబడ్డీ ఎలా ఆడాలో అందరికీ తెలుసు కాబట్టి నేను గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో మీ వాళ్ళు కోతకెళ్తారా మా వాళ్ళు కోతకెళ్ళాలా నువ్వా నేనా కాదు టాస్ వేద్దాం టాస్ వేద్దామా ఓకే రెడీ ఒరే మందేంట్రా టైల్స్ మీదేంట్రా హెడ్స్ టైల్స్ చెప్పేనా ఒరే మనం టాస్ గెలిచాం కదా కోతకి వెళ్దామా కోతకు రమ్మందామా ఏంటి రే మనల్ని చూసి భయపడుతున్నారా భయం కాదమ్మా కోత కొత్త కోత కోసేద్దామని కోత కోస్తారు మీ కోతలు మేం కోస్తాము చూద్దాం చూసుకుందాం రండ్రా ఫీల్డ్ వెళ్ళారండ్రా రండ్రా ఫీల్డ్ వెళ్దాం రండ్రా సో కబడ్డీ కబడ్డీ గేమ్ ఆడడానికి మా టీం అయితే రెడీగా ఉన్నారు వాళ్ళు కోతకు వస్తున్నారు పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల పట్టుకోండి పిల్ల 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 నీ దరా గ్రీకు వీర నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా టెండర్ ఫింగరే యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి తయారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక ముందు చేతికి మెలోడీ పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఐఫిల్ టవర్ అంచులోనా లవ్ సింబల్ చెప్పులోనా ఎంచక పెళ్ళికి వెన్యూ సెట్ చేసేనా కన్నికునా ముద్దుగా ముడే ముళ్ళు నీ మెల్లోనా ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోనా బుద్ధిగా తలోంచేసి తలంబ్రాలు పోసుకోనా హర్చులో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా వదలకండి పట్టుకోండ్రా సోనా సోనా పప్పులో కనబజానా
రేవా వాచే పెళ్ళి అనాలెవరైనా అంటుంది గాడి అయిపోదా పద నంబర్ 1 జోడి తయారయ్యే ఉంది లక్కీ లేడీ ఇక మోగించే బేబీ మెలోడీ పట్టుకోండిరా గట్టిగా పట్టుకోండిరా అవుట్ 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 ఎందుకురా ఎందుకు వదిలేస్తున్నావు అందరిని అవుట్ చేసిరా సూపర్ చాక్లెట్ రాపర్లా గిఫ్ట్ ప్యాక్ పేపర్లా లెఫ్ట్ రైట్ అటు చూపిస్తానే ఐస్ పిల్ల ఒక్కదానే ఆడుతున్నారా గేమ్ లో అటుకుపోతా స్టిక్కర్లా పంచరాల బ్యారెట్టులా ఇదిగో ఒక్కతో ఉంది పనులు పని దీని కూడా లాక్కొచ్చేసారు చూస్తున్నా ఉన్నా నచ్చుదురా సో 3 minutes లో నా టీం సత్య టీం ని మొత్తం క్లియర్ చేశారు క్లాప్స్ ఆల్ అవుట్ అయిపోయారు కాబట్టి కోచ్ చేంజ్ రండ్రా సో కోచ్ చేంజ్ అయ్యే టైంకి నా టీం 10 పాయింట్స్ అండ్ వీళ్ళ టీం 6 పాయింట్స్ సో వాళ్ళని ఆల్ అవుట్ చేశారు కాబట్టి బోనస్ 3 పాయింట్స్ మొత్తం 13 పాయింట్స్ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడి పడ్డది దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్ ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా బయలెళ్ళిపోతా పంచంది కాళ్ళు మొక్కి చచ్చిపోతా పంపటల్లే వంపులున్న పోరి పంపు లెక్క సంపుతుంది రోనారి ర్యాంపు వాకు చేసుకుంటూ గోరి స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారీ మా రెండు టీం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు సో స్కోర్స్ ఎంత చూద్దాం సో నా టీం ఎంత స్కోర్ చేసిందంటే 12 పాయింట్స్ నా టీం అయితే 18 పాయింట్స్ సో నా టీం విన్ అయింది కాబట్టి విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ పిన్టర్ టీ-షర్ట్ సో రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ పిన్టర్ క్యాప్ రన్నర్స్ విన్నర్స్ ఎవరైతే ఏంటి కానీ మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మనకి అండ్ ఆడియన్స్ కి కూడా సూపర్ థాంక్యూ చెప్పదమ్మా థాంక్యూ ఈ అరుపులకి మెరుపులు జోడించాలంటే మరి బలేవాడి బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా బలేవాడి బాస్ రౌండ్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా కాసేపు రోడన్న ఊడుస్తా వస్తున్నాగంటీ నేను ఊడుస్తా ఈ ఊడుస్తా ఆంటీ నేను ఊడుస్తా ఎంత క్లీన్ చేస్తా ఆడుతూ పని చేస్తుంటే అలుపే అవ్వా చూసుకొని పో నా రోడ్ క్లీన్ చేస్తున్నా పోతా బాయ్ బ్రో 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 కింద చేసావు ఏ సంతావా అయింది ఇరు బ్రో వదిలే బ్రో
ఓ బ్రో ఏం చేస్తున్నారు నలుగురు? ఓ మంచిగా ఉన్నారు, చూడడానికి ముద్దుకున్నారు. పాండిగా వాండిగా టైం అయిపోయింది పోండి. గాడి పోతా గల అంకుల్ ఏమో చేస్తున్నారు. మెల్లే పోతా ఇట్లా పోతా, కింద పడగల ఇంత చూసుకొని పోతా. అబ్బు అబ్బా చేసారా, ఎవర్రా నన్ను వేసింది? నన్ను వేస్తావా? అమ్మా బాగున్నావు. మేము అంకుల్ ఏం చేస్తారు? ఏ అంకుల్తో వీడియోది మంచిది. బాగున్నాడు అంకుల్. ఏ బ్రో ఏం చేస్తారు? ఓ డ్యాన్స్ చేస్తుర్రా అన్న? మంచి సెల్ఫీది ఏ నా లవర్కి పంపిస్తా. స్టిక్ హైలైట్ రావాలి చూడు, సూపర్ రావాలి. ఓ ఆంటీ 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 ఏడుకోతురా ఆంటీ? అంగడి పోతుర్రా? ఓ ఏం చేయను ఆంటీ? అరే నేను బొమ్మని ఆంటీ. ఓ ఏడుకోతురు కార్లా షికారు పోతున్నారా? హలో హలో హలో. ఓ పోరి బాగుంది, నాకు మ్యాచ్ అయింది. ఆంటీ నీ బిడ్డ నాకు ఇస్తావా? తీసుకపోతా. Oh no! సరే సరే అన్న తిన్నికేమని అన్న ఆకలి అవుతుంది అన్న, ప్లీజ్ అన్న కొంచెం తింటా అన్నట్టు. ఉప్పు ఎక్కువైంది అద్దు, నాకు అద్దు ఉప్పు ఎక్కువైంది. అక్కడ పోయి తింటా ముందర. అవో టైర్ పంక్చర్ అయింది అన్న, చూసుకోలే కదా. ఈమె ఎవరు మాస్క్ పెట్టుకొని అమ్మో దయమైంది, అమ్మో దయములే ఉన్నాయి. జరైతే పడుతుంటే బతికిపోతి. ఓ బ్రో ఏ ఏ ఏ స్నానం చేసినట్టు మంచి శ్వాసన వస్తుంది ఇట్లా అనుకుంటా పోడది బ్రో. బా ఓ అంకుల్ మంచిగా కూర్చున్నారు యథార్థంగా, బో తిన్నారా? ఏ హాయ్ బ్రో, చెమ్మ చెక్క. సరే చేసి ముగ్గా వద్దు బ్రో, నేను పోతా. అశోక్ సత్య అబ్బా మాస్ మహారాజా వచ్చాడంటే మన ఎనర్జీని డబుల్ చేసి పడేస్తాడు అనుకో. మామూలు కాదు మరి. థ్యాంక్ యూ చెప్పేద్దామా? చెప్పేద్దాం. థ్యాంక్ యూ మాస్ మహారాజా. సో సత్య మా అమ్మాయిలు అయితే మామూలు ఆన్సర్ లెవెల్ ఇచ్చి పడేయారు. మరి మా అబ్బాయిలు ఇలా చింపేశారు ఆన్సర్లు, అవునా? అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాం, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ తో ఇంకొక క్రేజీ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. Until then keep watching ETV Plus. This is Ashok. This is Satyashree. Bye bye.